అది విషయం. అసలు విషయం ఏమిటో రేపు ఇదే వేళకి ఇక్కడికి వస్తే ఈ సైకిల్ మీద సాలార్జంగ్ మ్యూజియం కెడదాం, ఆ తర్వాత నెహ్రూ జులాజికల్ పార్క్ కెడదాం, ఆ తర్వాత అసలు నువ్వు ఇక్కడికి రా, ఆ తర్వాత చెబుతాను. వస్తానండి. వెరీ గుడ్. నీ పేరు ఇదో తప్పకుండా రావాలి. మీరుటో ఆ పిల్ల తాలూకు వాళ్ళేమని కొంచెం కంగారు పడ్డాను. సరే 5 నిమిషాల క్రితం కలిశారు, అప్పుడే సెటప్ చేసుకున్నాను. రేపు వచ్చిందనుకో ఏడ్చావులే, నువ్వు మాత్రం బాగానే సెటప్ చేసుకుంటున్నావు. మా దగ్గర మాత్రం డబ్బులు తీసుకుని దరిద్ర సలహాలు ఇస్తావా? అలా అనుకో, దరిద్ర సలహా కాదు, నేను ఇచ్చింది ఏ గ్రేడ్ సలహా. ఏ గ్రేడా, గడిది గుడ్డు గ్రేడా? ఏమిటి, బస్ స్టాప్ లో ఒంటరిగా ఉన్న అమ్మాయిని చూసి ఫాలో అవ్వాలి? నువ్వు ఇచ్చిన సలహానా? మా గురుడు అలా ఫాలో అయితే ఆ పిల్ల అక్క గంట ప్రేమిస్తావా, నైట్ అంతా ప్రేమిస్తావా, వారం రోజులు ప్రేమిస్తావా, నెల ప్రేమిస్తావా అంటూ మొదలుపెట్టింది. అది లవ్ తో బిజినెస్ చేసే రకం అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడు రాంబాబు, కొంచెం ప్లాన్ అప్సెట్ అయినంత మాత్రాన ఇలా బెంగపడిపోకూడదయ్యా. నువ్వు పని చెయ్యి, ఈ కాలేజీ గేట్ దగ్గరే కాసి నీకు నచ్చిన అమ్మాయిని ఫాలో అయిపో. దట్స్ ఆల్. గురు, నిన్ను కాదు, ఈ ఐడియా బెటర్ గా ఉంది. ఐడియా బాగుంది. ఓ ఎస్, ఓకేనా? పర్ఫెక్ట్. ఓ 50 కొట్టు. ఈ బోడి సలహాకి 50 అట 50. సుధా, నువ్వు పద, నేను చెప్తాను పద. అలాగే. ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకూడదు, అందులోనూ ముఖ్యంగా ప్రేమ విషయంలో. ఒంటరిగా ఉంది, అర్జెంటుగా లవ్లోకి తిప్పిస్తే మంచిది. హలో రోజా గారు. నా పేరు రోజా కదండి, పద్మ. పేర్లో ఏముందండి, ఫేస్ లో ఉండాలి. మీలాంటి అందమైన అమ్మాయిని ఏ పేరుతో పిలిచినా బానే ఉంటుంది. మీరేం తప్పుగా అనుకోరుగా? భలే వరే, ఈ మాత్రానికి తప్పుగా ఎందుకండి అనుకోవటం? థ్యాంక్ యూ. మిమ్మల్ని రోజు ఏదో ఒక కారణం నుంచి ఏదో ఒక యాంగిల్లో చూస్తూనే ఉంటాను. నిజంగా? నిజమండి. మీతో మాట్లాడాలని, సరదాగా మీతో కాలక్షేపం చేయాలని, ఎటైనా మీతో కలిసి షికారుకి వెళ్ళాలని ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాను. కానీ చెబితే మీరేమైనా అనుకుంటారేమో అని. భలేవారే, మీలాంటి స్పోర్ట్స్ నేను నాతో మాట్లాడమే చాలా అనుకునేదాన్ని. అలాంటిది మీరే వచ్చి పలకరించడం నా అదృష్టం. దారిలోకి వస్తుంది. నాకు చాలా నుంచి ఒక డౌట్ ఉంది, అడగమంటారా? అడగండి. జారకపోయినా మీ ఆడవాళ్ళు అస్తమానం బయట సర్దుకుంటారు, ఎందుకండి? చెప్పండి. నా ఉద్దేశం, మా మగవాళ్ళు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చూడాలని. అడుగుకొని అడుగుతూనే ఉన్నాను, మీరు సర్దుకుంటున్నారు. సరే, మీరేమీ అనుకోకపోతే నాతో రిక్వెస్ట్ అండి. ఏంటండి? రేపు సాయంత్రం నాతో కలిసి మీరు పిక్చర్కి రావాలి. అక్కడి నుంచి పార్కుకి అన్నాడు, వెళ్ళింది. అక్కడి నుంచి హోటల్ కి అన్నాడు, వెళ్ళింది. అక్కడి నుంచి తన గదిలోకి అన్నాడు, అక్కడికి వెళ్ళింది. ఆ గదిలోనే ఏదో గల్లంతు జరిగిపోయిందమ్మా. ఆ తర్వాత వాడు లేకుండా బిందెతో చెరువు కట్టింది. ఆఖరికి అక్కడ బిందె కనిపించింది, కానీ నా చెల్లెలు కనిపించలేదమ్మా, కనిపించలేదు. కావాలంటే మా ఇంటికి వచ్చి ఆ బిందెను అడుగమ్మా, లేకపోతే ఈ ఊళ్ళో ఇంకా 4 నా టైపు అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళని అడుగు. చూడమ్మా, నీకే కనుక నాలాంటి అన్నయ్య ఉన్నట్టయితే అతనికి అన్యాయం చేయకమ్మా. వస్తా, జాగ్రత్త అమ్మా. హలో రోజా, నన్ను చూడలేదా? చూడాల్సిన అవసరం లేదు. అదేంటి రోజా? రోజా లేదు, పూజ లేదు. అది సరే, నేను సాయంత్రం సినిమాకి వస్తానన్నా, ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదా? నీ నిజ స్వరూపం తెలిసింది కాబట్టి. ముందు సినిమా, తర్వాత పార్కు, ఆ పైన పార్టీ, తర్వాత రూమ్కు పిలుపు, ఆ నెక్స్ట్ నీ సరదా తీసుకుని అన్యాయం చేయడం, అది కానీ నిలబట్టు. చిచ్చి, అలాంటి హ్యాబిట్స్ నాకేం లేవు రోజా. నేను నెంబర్ 1 బుద్ధిమంతుని అని నమ్మించాలనుకోకు. ఆడపిల్లల బ్రతుకులతో ఆటలాడుకుని నీ మమ్మీ చూస్తే నీ పాపం. రోజా, నా మాట విను. రోజా ప్లీజ్, నా మాట విను రోజా. నిన్న బానే ఉంది, హఠాత్తుగా మారిపోయింది. అర్జెంట్ ప్రేమ కాస్తే అలా బెడ్స్కుంటుంది ఏటబ్బా. కర్మ. ఇదిగో రాంబాబు, మీ నాన్న పెట్టిన గడువు 3 రోజులే ఉంది. ఇప్పటి వరకు నీ ప్రేమ వ్యవహారం ఏమీ తేలేదు. అదేదో తొందరగా తెలుసుకో. పెద్దవాణి ముందే చెప్తున్నాను. నేను అలా వెళ్ళొస్తాను. ఒరే రాంబాబు, ఇన్స్టెంట్ కాఫీ టీ లాగా ఇన్స్టెంట్ ప్రేమ పుట్టుకురావడం కష్టం రా. ఆల్రెడీ నువ్వంటే కాస్త ఇష్టం ఉన్న అమ్మాయిని ట్రై చేయాలి. ఏమంటావు? నీ సలహా బానే ఉంది, కానీ అలాంటి అమ్మాయి ఎవరున్నారా అని. నువ్వంటే ఇష్టపడే జానకి. జానకి, జానకి,
నీతో ఎంతో కాలం నుంచి మాట్లాడాలని మనసు విప్పి ఏదో చెప్పాలని ఆరాటపడుతున్నాను, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. వెళ్ళి అర్థమయ్యేటట్టు ఆ పద్మతో చెప్పండి. నిన్న మొన్నటి దాకా సర్వస్వం నువ్వేనని దాని కొంగు పట్టుకు తిరిగారుగా. చిచి, మట్టి పెడతలాంటి పద్మకి నీకు పోలిక. అయినా పద్మ కూడా మనకెందుకు? జానకి, నేను మనసారా ఇదే మాట దాంతో ఇప్పటికి ఎన్నిసార్లు అన్నారు? నో జానకి, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. జన్మ జన్మలకి నిన్నే నా జీవిత భాగస్వామిగా. Shut up. ప్రేమిస్తున్నాను అనగానే నమ్మి మీ వెంట పడ్డానికి నేను పద్మను కాదు. ప్లీజ్ జానకి, నా మాట విను. మర్యాదగా అడ్డు తప్పుకోండి. తప్పుకోను. ఈ దీనుని కరుణించేంత వరకు, నా ప్రేమను అంగీకరించేంత వరకు నేను వదిలిపెట్టను. ఐ లవ్ యూ జానకి, ఐ లవ్ యూ సో మచ్. ఓం గణానాహం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభిశ్చేదసాదనం. ఓం శ్రీ మహాగణపతయే నమః. అయ్యా అక్షంతలు వేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. నమస్కారం చేయండి. కపిలాయ నమః. గజకర్ణకాయ నమః. మా వాడు 3 ముళ్ళు వేయగానే 4 అక్షంతలు తల్లి కుటుంబ సమేతంగా విందు భోజనాలు మెక్కి బస్ ఎక్కి తెచ్చేయండి. నువ్వేం చెప్పక్కర్లేదు. బండెక్కెళ్ళాలి, బస్ ఎక్కెళ్ళాలి, మా బాగా తెలుసు. హలో హలో హేరమ్మ జీలకర్ర బెల్లం పెట్టండి. ఓం ధ్రువంతే రాజావరుడో ధ్రువంతేదో బృహస్పతి విశ్వరూపా పశవో బదల్తే తానో మంత్రే శవోర్జం దుహానా. ఎందుకలా సిగ్గుతో నతనడక నడుస్తావు? మొన్న కాలేజీలో దవడపాలు కూడా దానివేగా. సారీ అండి. మొగుడు అలా లెంపకాయలు కొట్టేసి మొట్టిగా. కాదండి, అప్పటికింకా మన మొగుడు పెళ్ళాలం అవలేదుగా. అవుతామని నాకు తెలుసా ఏమిటి? అయితే మాత్రం గోడకి పెరకేసి కొట్టినట్టుగా అంత గట్టి కొట్టాలా? నేను కొట్టింది మీరు నా జోలికి వచ్చినందుకు కాదండి. ఏ పిల్లతో పడితే ఆ పిల్లతో కుప్పు కంతులు వేసినందుకు కోపం వచ్చి కొట్టాను. అప్పటికింకా నీ మొగుడిని కాలేదుగా. అయినా నేను ఎవరితో తిరిగితే నీకెందుకు కోపం? తనకిష్టమైన మగవాడు మరో ఆడదానితో తిరిగితే ఆ ఆడదానికి కలిగే అందమైన అసూయ వల్ల కోపం వచ్చింది. అసూయ ఏమిటి, అందంగా ఉండడం ఏమిటి? నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి బొడ్రేం బద్దలు కొట్టుకోకండి. ముందు ఈ పాలు తాగండి. పచ్చి ఆవుదైనా తాగుతాను కానీ ఈ పాలు మాత్రం తాగను. నాకు వాటిని చూస్తే కడుపులో తిప్పుతుంది. పోనీ ఈ జాంగ్రీ తినండి. నేను జాంగ్రీ తిన్నాను, మైసూర్ పాకెట్ తింటాను. సరిపోయింది. ఇదేం బాగలేదు. ఏమిటి, మైసూర్ పాక? కాదు, మన పెళ్లి జరిగిన పద్ధతి. అదేమిటండి, చక్కగా పెద్ద పందిట్లో అందమైన మండపంలో పురోహితుడు 10 మంది పెద్దలు ఉండగా పద్ధతిగానే జరిగిందే. ఒకవేళ పురోహితుడు మంత్రాలు ఏమైనా తప్పు చదివాడా? నేనేం మాజీ పురోహితున్నా మంత్రాల్లో తప్పప్పుడు తెలుసుకోవడానికి? నేననేది ఇలా పెద్దవాళ్ళు నిర్ణయించిన పెళ్లి హఠాత్తుగా చేసుకోవడం బాగలేదంటున్నాను. మనకు జరిగింది పెళ్లే కాదంటాను. మరి పెళ్ళని దేన్నంటారు? చక్కగా ప్రేమించుకుని, లెటర్స్ రాసుకుని, రొమాన్స్ నడిపి, ప్రేమలోని థ్రిల్ అనుభవించి అప్పుడు చేసుకునేది పెళ్లి. సర్లేండి, ఎలాగో జరిగిపోయింది కదా. ఈ జన్మకి పెళ్లితో సరిపెట్టుకోండి. వచ్చే జన్మలో మీరు చెప్పిన టైప్ లోనే చేసుకోండి. ఆగక్కడ ఏంటిది? పురుకేసి బలి పాకినట్టు మెల్లిగా పాకుతున్నావు. అలాగూ వచ్చే జన్మ లేదు, పై జన్మ లేదు. ఈ జన్మలోనే మనం కొంతకాలం పెళ్లి కానట్టే ఉండి ప్రేమించుకుని మొగుడు పెళ్ళాలవుదాం. ఎలా ఉంది ఐడియా? ఎవరైనా వింటే మిమ్మల్ని పిచ్చాసుపత్రిలో చేర్చేటట్టుంది. అయినా ఇప్పుడు ఇలాంటి బోర్డు ఐడియాలు వేసే బదులు పెళ్లికి ముందు బుద్ధిగా ప్రేమించవచ్చుగా. అప్పుడు నాకు ప్రేమలో గొప్పతనం తెలియలేదు. తెలిసాక తీరిగ్గా ప్రేమిద్దాం అనుకుంటే అర్జెంటుగా పెళ్లి చేశారు. కాబట్టి మనం దూరంగా ఉంటూ సంబంధం లేని వాళ్ళలాగా ప్రేమించుకోవడం మొదలుపెట్టి. అసలు మీకేదో అయినట్టుంది. ఉండని చెప్తాను. తాతయ్య, ఏమిటిది? తాతయ్య మావయ్య అని నన్ను భయపెడదాం అనుకుంటున్నావా? నేను చెప్పిన ఐడియా ఎవరికైనా చెప్పావో నేను రేపు పొద్దున్నే కాఫీ టిఫిన్ అయ్యాక ఊరి చివరి చెరువులో దూకి హరి అంటాను. ఏ విషయమో ఆలోచించుకుని రేపు రాత్రికి నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. ఇదేమిటండి? ఇప్పటికి ఇంతే.
ఆ పాలు తాగేసి పడుకో. మీరు చెప్పిన ప్రపోజల్ గురించి పొద్దునుంచి ఆలోచించాను. ఆలోచించావా? అయితే నీకు నా ఐడియా అతి గొప్పది అద్భుతమైంది అనిపించుండాలి, అవునా? కాదు, మీ ఐడియా అతి మూర్ఖంగా ఫూలిష్నెస్ పరాకాష్ఠగా అనిపించింది. అయినా మీరు నా భర్త గనక, మిమ్మల్ని మనసారా ప్రేమించిందాను గనక మీరు బాధపడితే నేను చూడలేను. అందుకే మీ మాట కాదనలేక మీరు చెప్పిన దానికి ఒప్పుకోవడానికి నిర్ణయించుకున్నాను. కొత్తగా ఇంటికి వచ్చిన కోడల్ని మళ్ళీ పుస్తకాలు ఇచ్చి కాలేజీకి పంపడం అనేది ఈ వంశంలో ఆచారం కాదు గనక. అది కాదు నాన్న. మాట్లాడకు మరి. ఈ ఇంట్లో దీపంగా వెలగవలసిన పిల్లని చదువు సంచారి నువ్వు మళ్ళీ కాలేజీకి తీసుకువెళ్ళటానికి నేను ససేమిరా ఒప్పుకోనరా. ఏమిట్రా చలపాయ్, ఇంటి కప్పు నెత్తిని పడేటారు వస్తున్నావు, ఏమొచ్చిందిరా నీకు? అది కాదు నాన్న, జానకిని వీడు మళ్ళీ కాలేజీలో చేరుస్తాను అంటున్నాడు. వీల్లేదు అని ఢామ్ డూమ్ అని కేకలేస్తున్నాను. నువ్వు అనవసరంగా ఆవేశపడకు. చిన్నపిల్ల మరో 6 నెలలు చదివితే ఆ డిగ్రీ ఏదో చేతికొస్తోందని ముచ్చట పడుతోంది. అబ్బాయి ఎలాగో తోడుగా ఉంటాడు కదా. ఈ రోజుల్లో నువ్వు ఇలా అంటున్నావు, కానీ అసలు మా రోజుల్లోనే. ఇదిగో తాతయ్య, మీ రోజుల్లో విషయాలు ఇంకో రోజు తీరిగ్గా చెబుతూ గాని ఇప్పుడు అసలు విషయం చెప్పు. ఒరే రాంబాబు, నీ నాన్న మాటలు పట్టించుకోకు. నువ్వు అమ్మాయిని తీసుకెళ్లి పట్టణంలో మంచి ఇల్లు అద్దెకి తీసుకుని కాపురం పెట్టి చదువు పూర్తి చెయ్యి. నీకు అంతగా తోడు కావాలంటే మన హనుమంతుగాని తీసుకెళ్ళు. అదే మళ్ళీ హనుమంత్ అక్కడ తాతయ్య. అవును రోయ్, మర్చిపోయా. పానకంలో పుడకల, రామాయణంలో పిడకల మధ్య వీడెందుకు? కొత్త దంపతులు కొంతకాలం ఎవరూ లేకుండా ఉండటంలోనే అందం ఉంది. అసలు నీకు తెలుసో తెలీదో, వెనక మా రోజుల్లో ఏది 1,000 మాచ మాయ అంతా దూసుకున్నారు. వీడు ఇక్కడే తగలడ్డాడు. ఒరే హనుమంతు, ఈ ఇంటి ఓనర్ గారు ఎక్కడ? ఏం తల్లి, ఒక్కరికి నీళ్లు పోస్తున్నంత మాత్రానా నేను పక్షిగా కూడా కనిపిస్తున్నానా? ఇంటి ఓనర్ని నేనే. ఏం కావాలి? క్షమించండి, పొరపాటు పడ్డాను. నమస్కారం అండి. ఇక్కడ ఒక వాటర్ ఖాళీగా ఉందని విన్నాను. ఉంది. ఉంటే ఏమిటా? ఏం లేదండి, ఆ వాటర్ నాకు అద్దెకిస్తారేమోనని. నీక? అవునండి, నేను ఇక్కడ కాలేజీలో చదువుతున్నాను. మా ఊరి దగ్గరలోనే లక్ష్మీవారి పాలెం అని. లక్ష్మీవారి పాలెం, విష్ణువారి పాలెం, ఏ పాలెం అయితే నాకెందుకు, కానీ ఆడపిల్లలు హాస్టల్లో ఉండగా ఇలా అద్దెల కోసం తిరగడం ఏమిటి? మరేం లేదండి, ఈ రోజుల్లో హాస్టల్లో చదివే అమ్మాయిలందరూ రౌడీ పిల్లలా తెరవుతున్నారనుకోండి. గోడలు దూకు మగపిల్లలతో సినిమాలకు వెళ్ళడం, ఇలాంటి అడ్డమైన కోతు పనులు చేస్తున్నారండి. అందుకే అక్కడ ఉండడం ఇష్టం లేక మీలాంటి పెద్దవారి నీడలో ఉంటే మంచి బుద్ధులు అబ్బుతాయని. అది సరేనమ్మా, కానీ ఈ వాట అద్దెకి ఇవ్వడానికి మిమ్మల్ని చూస్తుంటే అచ్చు మా పెద్ద మావయ్యలా ఉన్నారు. ఆ? మీలాగే ఎంతో మంచి మనిషి, చాలా సరదాగా ఉంటాడండి. అసలు ఇక్కడ ఉంటే నాకు మా ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది అనుకోండి. ఏమంటారు? ఏమిటోనమ్మా, మరీ మొహాడు పెట్టేస్తున్నావు. నేను హలో, పక్కింటి మొగుడు గారు, మీరిచ్చిన సలహా ప్రకారమే మా హాస్టల్ వార్డెన్తో పోట్లాడు పెట్టుకుని అక్కడి నుంచి మక్క వెత్తేసి సరాసరి మీరు ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఇక్కడికి వచ్చేసాను. పత్రే గారి దగ్గర తీరిమైన ఫేస్ పెట్టి మొత్తానికి వాటా అద్దెకి సంపాదించేశాను. వెరీ గుడ్. మన ప్రేమ పురాణానికి ఏర్పాట్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. రేపటి నుంచి ఇక మన ప్రేమ కథ ప్రారంభం అవుతుంది. ఏమండి, రాత్రులు ఎవరో చూడరు కదా, ఈ మధ్య తలుపు తీసేసి ఇంచక్క మనం కాపుదా. ఇదిగో, కాపురం లేదు గోపురం లేదు, కాపురం అని కార్యం అని రాత్రులు కలిసామంటే ప్రేమించుకోవడంలో థ్రిల్ కాస్త చచ్చిపోతుంది. ఏదైనా అవసరం వస్తే తలుపు తీసి మాట్లాడుకోవడమే తప్ప నువ్వు నేను సెపరేట్ గానే ఉండాలి, అంతే. ఇదెక్కడ సెపరేషన్ అండి బాబు? పెళ్ళయింది, మొగుడు ఉన్నాడు, అది పక్క గదిలోనే ఉన్నాడని తెలిసి నన్ను ఒంటరిగా ఎలా పడుకోమంటారు? ఒంటరిగా ఎలా పడుకోవడమా?
కళ్ళు మూసుకుని బోర్లా పడుకో. ఏ ఈ మొట్టగా పడుకోలేదా? కానీ ఇప్పుడు మొగుడున్నాడుగా. ఇదిగో ఇలా చేతులేసి వార చూపు చూసి నన్ను ట్రాప్ చేయాలని చూడకో. మన ప్రేమని అనుకున్నట్టుగా సాగాలంటే నువ్వు అక్కడ, నేను ఇక్కడ. కాబట్టి ముందు లోపలికి వెళ్ళు. ఏమండి ఒక్కసారి ఒక్కసారి లేదు, అరసారి లేదు. లవర్స్ గా హిస్టరీ క్లియర్ చేసిన వాళ్ళం. అలాగే పెట్టుకోమాక. ముందు లోపలికి వెళ్ళు. అది కదండి. అది లేదు, ఇది లేదు. లోపలికి వెళ్ళు. వెళ్ళమంటే. ఏమండి ఏమంటే లేదు, ఏమంటే లేదు. లోపలికి. ఏమండి 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 ఛ. జానకి జానకి ఎవరు? వాణి నువ్వా? ఏమిటి సర్ప్రైజ్ విజిట్? ఏముంది, హాస్టల్లో నువ్వేదో గొడవ పడి వేరే గది అద్దెకి తీసుకుని ఉంటున్నావని విన్నాను. సరే ఇవాళ అలాగా ప్రైవేట్ క్లాస్ ఉంది కదా, ఇద్దరు కలిసి వెళ్దామని వచ్చాను. సరే కొంచెం ఉండు, కాఫీ తాగేసి బయలుదేరదాం. నీ మీద నాకు ఏదమ్మా, నీ అంతు చూస్తా పదమ్మా. లా 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 లా. ఏమిటా దమ్ము చెప్పులు? సిగ్గులేదు? సరే అది కాదే, ఏదో కూనరాగం వినిపిస్తే ఎవరా అని చూశాను. అతను మన కాలేజీ ఫుట్బాల్ ప్లేయర్ రాంబాబు కదూ. చూసావుగా, మళ్ళీ రాంబాబు కదూ అన్న నడవడం దేనికి? ఏమే జానకి, అతను ఆటలాడమే కాకుండా పాటలు కూడా బానే పాడుతున్నాడే. పాడితే పాడాడు, అయితే ఇప్పుడు ఏంటంటావు? అతను సన్మానాలు చేయాలంటావా? ఏమైనా నువ్వు లక్కీ ఫెయిల్ అవలేవే. పక్క వాటాలో స్పోర్ట్స్ మ్యాను, సింగరు, పైగా అందగాడు. చాలు చాలే, పెద్ద కవర్ లాపి 10 క్లాస్ టైం అయింది. హలో రాంబాబు గారు. హలో, ఏమిటండి ఇలా వచ్చారు? చూసి వెళదామని. ఎవరినండి? జానకినే అనుకోండి, కానీ అనుకోకుండా మిమ్మల్ని కూడా చూసే అదృష్టం కలిగింది. ఏ వాణి, క్లాస్ టైం అయింది, వస్తావా ఇక్కడే ఉండిపోతావా? అబ్బా వస్తున్నాను, ఉండవే. రాంబాబు గారు, నేను మీ ఫ్యాన్ అండి. ఆయనకి ఫ్యాన్ మీ రేడియో అయితే ఇక్కడే ఉండు, నేను వెళ్తున్నాను. వస్తున్నాను, ఆగవే. ఈసారి మీ మ్యాచ్ ఉన్నప్పుడు నాకు చెప్పండి, నేను తప్పకుండా చూడాలి. అలాగే. వెళ్ళిపోతున్నాను, వస్తున్నాను, వెళ్ళొస్తానండి. బాయ్ బాయ్.